आपकी मेहरबानियाँ, प्यार में भीगे अफसाने कहती है जिंदगानियाँ। बरस रही है बाबा हम पे आपकी मेहरबानियाँ, प्यार में भीगे अफसाने कहती है जिंदगानियाँ। अगम निगम के भेद खुले, सृष्टि नाटक को जान गए। दिव्य दृष्टि दी आपने तो हर पर्दे में पहचान गए। अगम निगम के भेद खुले, सृष्टि नाटक को जान गए। दिव्य दृष्टि दी आपने तो हर पर्दे में पहचान गए। पल पल आपके साथ रहूं मैं, मिट गई सब तन्हाइयाँ। प्यार में भीगे अफसाने कहती है जिंदगानियाँ। आप याद हमें करते हैं, प्यार के सागर पास में आकर जीवन गागर भरते हैं। याद आपको दुनिया करती, आप याद हमें करते हैं। प्यार के सागर पास में आकर जीवन गागर भरते हैं। आपका आना मिलन मनाना, प्यार की ये निशानियाँ सुना रही है आँखों से ये लाखों जिंदगानियाँ। चांद सितारे सारे सदा न होंगे, कल्प कल्प के बाद मिले हो हम तो जुदा न होंगे। चाहे सूरज चांद सितारे सारे सदा न होंगे, कल्प कल्प के बाद मिले हो हम तो जुदा न होंगे। हंसते गाते मुखड़े कहते प्रभु की प्रेम कहानियाँ सुना रही है आँखों से लाखों जिंदगानियाँ। बरस रही है
बाबा हम पे आपकी मेहरबानियाँ, प्यार में भीगे अफसाने कहती है जिंदगानियाँ। ఓం శాంతి. మురళీ డేట్ 7/7/2025. మధురమైన పిల్లలు, మీరు చాలా శ్రేష్టమైన విద్యార్థులు. మీరు తండ్రి, టీచర్, సద్గురు స్మృతిలో ఉండాలి. అలౌకిక సేవ చేయాలి. ప్రశ్న: తమను తాము బేహద్దు పాత్రధారులమని భావించి నడిచేవారి గుర్తులు వినిపించండి. జవాబు: వారి బుద్ధిలో సూక్ష్మ లేక స్థూల దేహదారుల స్మృతి ఉండదు. వారు ఒక్క తండ్రిని మరియు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేస్తారు. ఎందుకంటే నిజమైన సమర్పణ ఒక్కరిదే. ఎలాగైతే తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో, పతితుల్ని పావనంగా చేస్తారో, పిల్లలు కూడా తండ్రి సమానంగా సేవాదారులు అవుతారు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లల్ని సావధానపరుస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రి ఎదురుగా కూర్చుంటున్నారా? మేము తండ్రి సన్ముఖంలోనే కాక టీచర్ సన్ముఖంలో కూడా కూర్చొని ఉన్నామని బుద్ధిలో స్మృతి చేయండి. ముఖ్యమైన నెంబర్ 1 విషయము, నేను ఆత్మను, తండ్రి కూడా ఆత్మనే, టీచర్ కూడా ఆత్మనే, గురువు కూడా ఆత్మనే అని ఒక్కరే కదా ఈ నూతన విషయాన్ని మీరు మాత్రమే వింటారు. బాబా, మేము కల్పకల్పము ఇది వింటాము అని మీరు చెప్తారు. తండ్రి చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ కర్మేంద్రియాల ద్వారా వింటూ ఉన్నాను. ఈ సమయంలో ఈ జ్ఞానము సర్వశ్రేష్టమైన భగవంతుని ద్వారా పిల్లలైన మీకు లభిస్తుంది. వారు సర్వ ఆత్మలకు తండ్రి. వారే వారసత్వం ఇచ్చేవారు. ఏ జ్ఞానం ఇస్తారు? సర్వుల సద్గతి చేస్తారు అంటే అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు. ఎంతమందిని తీసుకువెళ్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దోమల గుంపు వలె ఆత్మలన్నీ వెళ్ళాలి. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. పవిత్రత, సుఖశాంతి ఉంటాయి. పిల్లలు, మీరు చిత్రాలపై అర్థం చేయించటం చాలా సహజము. పిల్లలు కూడా చిత్రపటాల ద్వారా గ్రహిస్తారు కదా. ఇది ఇంగ్లాండు, ఇది ఫలానా అనగానే అంతా గుర్తుకొస్తుంది. ఇది కూడా అలాగే. ఒక్కొక్క విద్యార్థికి అర్థం చేయించవలసి ఉంటుంది. మహిమ కూడా ఒక్కరిదే. శివాయ నమః అని అంటారు. సర్వశ్రేష్టమైన వారు భగవంతుడు. ఇంటికి పెద్ద రచయిత అయిన తండ్రి కదా. అక్కడ హద్దులోని తండ్రి పెద్ద. వీరు పూర్తి బేహద్దు ఇంటికి తండ్రి. వీరు టీచర్ కూడా. మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకు సంతోషం ఉండాలి. వీరు రాయల్ విద్యార్థులు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను సాధారణ తనువులో వస్తాను. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు లేకుండా పని ఎలా జరుగుతుంది? మీరు వారికి దత్తు చేయబడినారు కనుక వృద్ధుడే కావాలి కదా. తప్పకుండా వృద్ధుడే కావాలి. కృష్ణుడైతే పిల్లలారా పిల్లలారా అని సంబోధించలేరు. వృద్ధులే సంబోధిస్తారు. పిల్లల్ని ఎవరు బాబా అని పిలవరు. మేము ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నామో పిల్లల బుద్ధిలోకి కూడా రావాలి. ఆంతరికంలో సంతోషం కూడా ఉండాలి. విద్యార్థి ఎక్కడ కూర్చొని ఉన్నా వారి బుద్ధిలో తండ్రి కూడా గుర్తుకు వస్తాడు, టీచర్ కూడా గుర్తుకు వస్తారు. వారికి తండ్రి వేరు, టీచర్ వేరుగా
ఉంటారు. కానీ మీకు తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్కరే. ఈ బాబా కూడా విద్యార్థియే కదా, చదువుకుంటున్నాడు. కేవలం తన శరీరాన్ని అప్పుగా ఇచ్చాడు. ఇంకా వేరే వ్యత్యాసమే లేదు. మిగిలినంతా మీలాగే. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారో ఇతని ఆత్మ కూడా అదే అర్థం చేసుకుంటుంది. బలిహారీ ఒక్కరిదే. వారినే ప్రభువు, ఈశ్వరుడు అని అంటారు. అతడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క పరమాత్మ స్మృతి చేయమని చెప్తాడు. ఇక మిగిలిన సూక్ష్మ లేక స్థూల దేహదారులందరినీ మర్చిపోండి. మీరు శాంతిధామంలో నివసించేవారు. మీరు బేహద్దు పాత్రధారులు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇక్కడికి ఎవరు వస్తారు వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి సేవకు వస్తూ ఉంటారు. వారు ఈశ్వరీయ సేవాదారులు అని అనబడతారు కదా. తండ్రి కూడా సేవ చేసేందుకు వచ్చారు. వారు పతితుల్ని పావనంగా చేసే సేవ చేస్తారు. రాధ్యాన్ని పోగొట్టుకొని దుఃఖములో ఉన్నప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎవరైతే రాధ్యం ఇచ్చారో వాళ్ళని పిలుస్తారు. తండ్రి సుఖధామానికి అధికారులుగా చేసేందుకు వచ్చారని పిల్లలు మీకు తెలుసు. ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. వాస్తవానికి భారత్వాసీలందరూ ఒక్క ధర్మము వారే. ముఖ్యమైన ధర్మం ఇదే. అది లేనప్పుడు తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. భగవంతుడు ఎవరినైతే ప్రపంచమంతా అల్లా, గాడ్ అని పిలుస్తూ ఉండో వారు డ్రామా అనుసారం కల్పకృతం వలె వచ్చి ఉన్నారు. ఇది గీతా అధ్యాయము. ఈ అధ్యాయంలో తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. బ్రాహ్మణులు మరియు దేవీ దేవతలు అని మహిమ చేస్తారు. క్షత్రియులను మహిమ చేయరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అంటారు. క్షత్రియులంటే 2 కళలు తగ్గిపోతాయి కదా. స్వర్గమని కొత్త ప్రపంచాన్ని అంటారు. త్రేతాని కొత్త ప్రపంచమని అనరు. మొట్టమొదట సత్యయుగంలో పూర్తి కొత్త ప్రపంచం ఉంటుంది. ఇది అన్నిటికంటే పాత ప్రపంచము. తర్వాత అత్యంత కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇప్పుడు మనము ఆ ప్రపంచంలోకి వెళ్తాము కనుక పిల్లలు మేము నరుణ్ నుండి నారాయణుగా అవుతామని అంటారు. మనం సత్యనారాయణ కథ వింటాము, యువరాజుగా అయ్యే కథ అని అనరు. సత్యనారాయణ కథ వారు నారాయణుడు వేరని అంటారు. కానీ నారాయణుని జీవన కథ వేరుగా లేదు. జ్ఞాన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే 7 రోజుల కోర్సు ఇస్తారు. 7 రోజులు బట్టీలో ఉండాలి. ఇక్కడే బట్టీలో ఉండాలని కాదు. బట్టీ నెపంతో చాలామంది వచ్చేస్తారు. చదువు ఉదయము సాయంత్రము ఉంటుంది. మధ్యాహ్నం వాయుమండలం బాగుండదు. రాత్రి సమయం కూడా పూర్తి చెడ్డ సమయము. ఇక్కడ పిల్లలు మీరు కూడా శ్రమ చేయాలి. స్మృతిలో ఉండి సతో ప్రధానంగా అవ్వాలి. అక్కడ రోజంతా పనుల్లోనే ఉంటారు. కొందరు ఉద్యోగ వ్యవహారాలు చేస్తూ ఇంకా చదువుకుంటూ ఉంటారు. ఇంకా మంచి ఉద్యోగం లభించని అని ఆశిస్తారు. ఇక్కడ కూడా మీరు చదివేటప్పుడు చదివించే టీచర్ని కూడా స్మృతి చేయాలి. సరే, టీచర్ అనుకుని స్మృతి చేసిన ముగ్గురు ఒకేసారి గుర్తుకు వస్తారు. తండ్రి, టీచర్, గురువు మీకు చాలా సహజం కనుక వెంటనే గుర్తుకు రావాలి. వారు మన తండ్రి, టీచర్, గురువు కూడా. సర్వశ్రేష్టమైన తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మనం స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాము. స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుంది. మీరు శ్రేష్ఠ పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మనుషులకు కూడా తెలిసిపోతుంది. మీ శబ్దము వ్యాపిస్తూ పోతుంది. బ్రాహ్మణుల అలౌకిక ధర్మము శ్రీమతానుసారము అలౌకిక సేవలో తత్పరులై ఉండాలి. మీరు శ్రీమతానుసారం
ఎంత శ్రేష్టమైన కార్యం చేస్తూ ఉన్నారో మనుషులకు తెలుస్తుంది. మీలాంటి అలౌకిక సేవ ఎవరూ చేయలేరు. బ్రాహ్మణ ధర్మం వారే ఇలాంటి కర్మ చేయగలరు. కావున ఇటువంటి కర్మలు చేయడంలోనే బిజీగా ఉండాలి. తండ్రి కూడా బిజీగా ఉంటారు కదా. మీరు రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ పంచాయతీ వారు కేవలం పాలన చేస్తారు. ఇక్కడ మీరు గుప్త వేషంలో ఏం చేస్తూ ఉన్నారో వారికి తెలియదు. మీరు గుప్తమైన వారు, గుప్త సైనికులు, అహింసకులు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. మీరు డబల్ అహింసక సైనికులు. ఈ వికారమే పెద్ద హింస. ఇదే పతితులుగా చేస్తుంది. దీనిని జయించాలి. కామం మహాశత్రువు. దీనిపై విజయం పొందడం వల్ల జగజ్జీత్గా అవుతారు. లక్ష్మీనారాయణులు జగజ్జీతులు కదా. భారతదేశం జగజ్జీతుగా ఉండేది. మీరు విశ్వాధికారులుగా ఎలా అయ్యారు? ఇది కూడా వెలుపలే వారికి అర్థం కాదు. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. పెద్ద పెద్ద పరీక్షలకు చదివే వారికి విశాలమైన బుద్ధి ఉంటుంది కదా. మీరు శ్రీమతానుసారం రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. విశ్వంలో శాంతి ఉన్నప్పుడు ఇతర రాజ్యమేదీ లేదు. స్వర్గంలో శాంతి ఉండేందుకు సాధ్యం లేదు. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. ఊరికే తోటక మాత్రమే ఉంటుందా? మనుషులు కూడా ఉండాలి కదా. మనం స్వర్గానికి అధికారులుగా అవుతున్నామని పిల్లలకి తెలుసు. పిల్లలు మీకు ఎంత నష ఉండాలి. ఆలోచనలు శ్రేష్టంగా ఉండాలి. మీరు బాహ్య సుఖాలు కోరుకోరు. ఈ సమయంలో మీరు పూర్తి సాధారణంగా ఉండాలి. మీరిప్పుడు అత్తవారింటికి వెళ్తారు. ఇది అమ్మగారిల్లు. ఇక్కడ మీకు 2 తండ్రులు లభించారు. ఒకరు నిరాకారులైన శ్రేష్టాతి శ్రేష్ఠులు, రెండవ వారు సాకారులు. వారు కూడా అత్యంత శ్రేష్టమైన వారే. ఇప్పుడు మీరు కొత్తవారి ఇల్లైన విష్ణుపురంలోకి వెళ్తారు. దాని కృష్ణపురి అని అనరు. చిన్నపిల్లలకు పురము ఉండదు. విష్ణుపురి అంటే లక్ష్మీనారాయణపురి. మీది రాజయోగము. అంటే తప్పకుండా నరుణ్ నుండి నారాయణగా అవుతారు. పిల్లలు మీరు సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. ఎవరైతే కనీసం 8 గంటలైన ఆత్మాభిమానులుగా ఉంటారో, పురుషార్థం చేస్తారో, వారే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. బాబా చెప్తారు, ఏ కర్మబంధనం లేనప్పుడు సేవాదారులుగా అవ్వగలరు. కర్మాతీత స్థితిని పొందుకోగలరు. నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వాలి అంటే కర్మాతీత స్థితి తప్పకుండా కావాలి. కర్మబంధనాలు ఉంటే శిక్షను అనుభవించవలసి వస్తుంది. స్మృతి చాలా కష్టమని పిల్లలు స్వయంగా చెప్తారు. యుక్తి అత్యంత సహజమైనది. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధ అయినది. తండ్రి నేర్పించే ఈ జ్ఞానము యోగము చేసేందుకు కృష్ణుడు యోగము నేర్పించడు. కృష్ణునికి స్వదర్శన చక్రం ఇచ్చేశారు. ఈ చిత్రం కూడా ఎంతో తప్పుగా ఉంది. ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు. అన్నీ మర్చిపోండి. ఇతరుల వైపు బుద్ధి పోరాదు. లైన్ క్లియర్గా ఉండాలి. ఇది చదువుకునే సమయము. ప్రపంచాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయాలి. అలా చేసినప్పుడే పాపాలు నశిస్తాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, మొదట మీరు అశరీరీలుగానే వచ్చారు. మళ్ళీ మీరు అలాగే వెళ్ళాలి. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు. వారు హద్దులోని పాత్రధారులు. మీరు బేహద్దు పాత్రధారులు. మనం అనేక సార్లు పాత్రను అభినయించామని మీకు తెలుసు. అనేక మార్లు మీరు బేహద్దు యజమానుగా అవుతారు. ఈ అనంతమైన నాటకంలో చిన్న చిన్న నాటకాలు అనేకం నడుస్తాయి. సత్యయుగం నుండి కలియుగం వరకు
ఏమేం జరిగిందో అంతా పునరావృతం అవుతుంది. పైనుండి కింద వరకు అంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, సృష్టి చక్రము ఇవి ఉంటే చాలు. ఇక ఏ ఇతర ధామాలతో మీకు పని లేదు. మీ ధర్మము చాలా సుఖమిచ్చేది. వారి వారి సమయము వచ్చినప్పుడు రావాల్సిన వారు వస్తూ ఉంటారు. నెంబర్ వారుగా మీరు ఎలా వచ్చారో మళ్ళీ అలాగే వెళ్తారు. ఇతర ధర్మాలను మనం ఎందుకు వర్ణించాలి? మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. చిత్రాలు మొదలైనవన్నీ మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా స్మృతి చేయరాదు. కేవలం ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. పరమాత్మ అంటే వారు లింగమని భావిస్తారు. కానీ లింగం వలె ఏ వస్తువు ఉండదు. ఆ లింగము జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు? ప్రేరణతో ఏదైనా లౌడ్ స్పీకర్ పెడతారా? మీరు వింటారా? ప్రేరణ ద్వారా ఏ కార్యము సాధ్యం కాదు. శంకరుడు ప్రేరేపించదు. ఇదంతా డ్రామాలో మొదటి నుండే నిర్ణయమై ఉన్నది. వినాశం జరగనే జరగాలి. ఆత్మలైన మీరు శరీరం ద్వారా ఎలా మాట్లాడతారో పరమాత్మ కూడా ఆత్మలైన మీతో మాట్లాడతారు. వారి పాత్ర దివ్యమైనది, అలౌకికమైనది. పతితుల్ని పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. నా పాత్ర అందరికంటే భిన్నమైనదని వారు చెప్తారు. కల్పక్రితం ఎవరు వచ్చారో వారు వస్తూ ఉంటారు. గడిచిపోయిందంట డ్రామా. అందులో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు. తర్వాత పురుషార్థం గురించి ఆలోచించాలి. డ్రామా అనుసారము నా పురుషార్థం ఇంతే నడుస్తుందని అనుకోరాదు. అలా అనుకుంటే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం తీవ్రంగా చేయాలి. డ్రామాపై వదిలివేయరాదు. మీ చార్టును గమనిస్తూ ఉండండి, పెంచుతూ ఉండండి. మా చార్టు పెరుగుతూ ఉంది కదా, తగ్గిపోవటం లేదు కదా అని నోట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా అవసరము. ఇక్కడున్నది బ్రాహ్మణుల సాంగత్యము. వెలుపల ఉన్నవన్నీ చెడు సాంగత్యాలు. వారంతా ఉల్టాగానే వినిపిస్తారు. తండ్రి మిమ్మల్ని చెడు సాంగత్యం నుండి రక్షిస్తారు. మనుషులు చెడు సాంగత్యం వల్ల తమ జీవిత విధము, పాలన మొదలైనవి మార్చుకున్నారు. దేశవేషంలోనే మార్చేసుకుంటారు. ఇది కూడా ఒక రకంగా తమ ధర్మాన్ని అవమానించడమే. వెంట్రుకలను ఎలా అలంకరించుకుంటున్నారో చూడండి. దేహాభిమానం వచ్చేస్తుంది. వెంట్రుకల కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడతారు? దీనినే దేహాభిమానం అంటారు. వారెప్పుడూ జ్ఞానం తీసుకోలేరు. బాబా చెప్తారు, మీరు సాధారణంగా అవ్వండి. ఖరీదైన చీరలు ధరించినప్పుడు దేహాభిమానం వస్తుంది. దేహాభిమానం తొలగించుకునేందుకు అన్నీ తేలికగా చేసుకోవాలి. విలువైన వస్తువులు దేహాభిమానంలోకి తీసుకువస్తాయి. మీరు ఈ సమయంలో వనవాసంలో ఉన్నారు. అన్ని వస్తువులపై మోహం తొలగిపోవాలి. చాలా సాధారణంగా ఉండాలి. వివాహాలు మొదలైన వాటికి రంగు బట్టలు ధరించి వెళ్ళండి. సంబంధం నిభాయించేందుకు ధరించండి. ఇంటికి రాగానే తీసేయండి. మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. వానప్రస్థులు తెల్ల దుస్తులను ఉంటారు. మీలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ వానప్రస్థులే. చిన్నపిల్లలకు కూడా శివబాబా స్మృతి ఇవ్వాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. చాలు, ఇప్పుడు మనం శివబాబా వద్దకు వెళ్ళాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: మన నడవడికలు ఏవీ కూడా దేహాభిమానం గలవిగా ఉండరాదు. సదా గమనం ఉండాలి. సాధారణంగా ఉండాలి. ఏ వస్తువుపై కూడా మమకారం ఉండరాదు. చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.
స్మృతి చేయు శ్రమ ద్వారా అన్ని కర్మబంధనాలను తెంచుకొని కర్మాతీతులుగా అవ్వాలి. రోజుకి 8 గంటలు ఆత్మాభిమానిగా ఉండి సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాధారిగా అవ్వాలి. వరదానము: విశాలమైన బుద్ధి, విశాలమైన హృదయంతో నావారు అనే అనుభూతిని చేయించే మాస్టర్ రచయిత భవ. మాస్టర్ రచయిత యొక్క మొట్టమొదటి రచన దేహము. ఎవరైతే దేహానికి అధికారిగా అవ్వడంలో సంపూర్ణ సఫలత ప్రాప్తి చేసుకుంటారో వారు తమ స్నేహము లేక సంపర్కం ద్వారా అందరికీ వీరు మావారు అనే అనుభవం చేయిస్తారు. ఆత్మ యొక్క సంపర్కం ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, సహయోగము, ధైర్యము, ఉత్సాహము ఏదో ఒక విశేషత అనుభవం అవుతుంది. వారినే విశాలమైన బుద్ధి కలవారని, విశాలమైన హృదయం కలవారని అంటారు. స్లోగన్: ఉమంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ వెళ్ళండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తం అవ్వాలి. స్వయాన్ని శ్రేష్ట సంకల్పాలతో సంపన్నంగా చేసుకునేందుకు ట్రస్టీ అయి ఉండండి. ట్రస్టీగా అవ్వడం అంటే డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వడం. ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్టమైన సంకల్పం సఫలమవుతుంది. పిల్లలు ఒక శ్రేష్టమైన సంకల్పం పిల్లలు చేస్తే తండ్రి ద్వారా 1000 శ్రేష్ట సంకల్పాల ఫలం ప్రాప్తిస్తుంది. 1కి 1000 రెట్లు లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి. खूबसूरत करो ख्यालों को यूं खूबसूरत करो, दिल खुदाई मोहब्बत से भर जाएगा। ख्वाबों को तुम खुशनुमा पाओगे, ख्वाबों को तुम खुशनुमा पाओगे। आसमां से जन्नत उतर आएगा। इन ख्यालों में ऐसी है ताकत भरी, मोम पत्थर को कर दे वो कारीगरी। ये बना दे फरिश्ता ये हूर और परी, क्या गजब की है इनकी भी जादूगरी। इनसे सारे ज़माने की खिदमत करो, इनसे सारे ज़माने की खिदमत करो। खुद दुआओं से दामन सवर जाएगा। ख्यालों को यूं खूबसूरत करो।
खुशनुमा पाओगे। ख्वाबों को तुम खुशनुमा पाओगे। आसमां से जन्नत उतर आएगा। ख्यालों को यूं खूबसूरत करो। ख्यालों को यूं खूबसूरत करो। ख्यालों को यूं खूबसूरत करो।